ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే శ్రీపద్మ గారు. నమస్తే మా. ఉప్పు దీపం మన హిందూ సాంప్రదాయంలో చూసుకుంటే కనుక దీని గురించి అడగని వాళ్ళు ఎవరూ ఉండరు. ఉప్పు దీపం ఎలా పెట్టాలని కొంతమంది, దాంతోపాటు ఉప్పు దీపం ఏ వైపు పెట్టాలి, వాస్తురీత్యా ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుందని అడిగే వాళ్ళు కొంతమంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి చెప్తూ ఉంటారు. అసలు ఉప్పు దీపం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు. అందులో ఇది కార్తీక మాసం కాబట్టి ఎవరైనా ఈ మాసానికి సంబంధించి నరదృష్టి పోవాలన్నా, అష్టైశ్వర్యాలు రావాలన్నా, లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్న అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం అడుగుతున్నాను. వాస్తవానికి చాలా మంది ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపము అని కూడా అంటారు. చాలా మంది నమ్మకం కూడా ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపము అని. ఉప్పు దీపం ఐశ్వర్య దీపమే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఐశ్వర్య దీపము అనే పేరు అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఐశ్వర్యము అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి? డబ్బు. ఏ మనిషికైనా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఐశ్వర్యం అనగానే డబ్బు. కానీ ఇక్కడ మనం చిన్న ఆలోచన చేయాలి. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బే కాదు. ఐశ్వర్యము అని అంటే ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా మనకి హెల్త్ లేదనుకోండి, అది వేస్ట్. ఇంకొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుంది, ఎప్పుడు గొడవలు ఉంటాయి. అది ఎంత డబ్బు ఉంటే ఏముంది, కొంతమంది సంతానం ఉండదు, కొంతమందికి అసలు ఏ పని చేయాలన్న ధైర్యం ఉండదు. సో ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చెప్తుంటే ఇక్కడ మీకు గుర్తుకొచ్చేదేంటి? అష్టలక్ష్ములు. ధైర్యలక్ష్మి, వీర్యలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా మనకు అష్టలక్ష్ములే ఉన్నాయి. కాబట్టి ఏంటి, అష్టైశ్వర్యాలని కూడా అంటారు మన పెద్దవాళ్ళు. అంటే ఈ కేవలం అష్ట ఐశ్వర్యము అంటే ఈ 8 రకాలు మన జీవితంలో ఉన్నప్పుడే మనకు ఐశ్వర్యవంతులము. కేవలం డబ్బు ఒకటి ఉంటే సరిపోదు. కాబట్టి ఈ అష్టైశ్వర్యాలని సిద్ధింపజేసుకోవాలంటే ఉప్పు దీపం హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? కేవలం దీపం పెట్టగానే మన డబ్బు వచ్చి పడిపోదు, లేదా సమస్యలు తీరిపోదు. ఇదేం చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తాం, అక్కడి నుంచి తెలిసి మంచి చెడులకు వెళ్ళి వెళ్తాం, అది మళ్ళీ ఇంటికి వస్తాం. ఎంత స్నానం అది చేసినా ఆ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తాం ఇంటికి. అదేవిధంగా మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఇంటికి వస్తారు, వాళ్ళు మంచి వాళ్ళే కావచ్చు, అందరూ చెడ్డవాళ్ళని కూడా మన పర్సెప్షన్లో ఉండదు. వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళు ఇంకో రకం ఎనర్జీస్ని క్యారీ చేస్తారు. సో ఈ ఎనర్జీస్ ఏమవుతాయంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ ఉంటాయి. అలా మారటం వల్ల ఏమవుతుంది, ఫైనల్గా డిస్టర్బ్ అయ్యేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు. సో ఈ దీపం ఏం చేస్తుంది, అలాంటి ఎనర్జీస్ అన్నిటిని అబ్జార్బ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం వాడేది రాక్ సాల్ట్, కళ్ళుప్పు గురించి నేను స్పెషల్గా చెప్పాలి, అందరికీ తెలిసిన విషయం. సో ఇక్కడ ఈ టెక్నిక్ ఎందుకు మనం ఫాలో అవుతాము అని అంటే, నెగిటివ్ ఎనర్జీ ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ మొత్తం అంతా పాడైపోతుంది, గందరగోళంగా ఉంటుంది. ఒక్కొక్కసారి సడన్గా గొడవలు వచ్చేస్తాయి. అసలు ఇంత చిన్న మాటకు కూడా గొడవ పడని కపుల్ విపరీతంగా గొడవ పడతారు. అసలు ఎక్కడికి వెళ్ళినా, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా డయాగ్నోస్ అవ్వవు, ఏంటి ప్రాబ్లం అనేటువంటి డయాగ్నోస్ అవ్వదు, కానీ సఫర్ అవుతూనే ఉంటారు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్, మానసికంగా, శారీరకంగా, అన్ని ఆర్థికంగా, అన్ని విధాలుగా దెబ్బ కొట్టేస్తుంది మనిషిని. కాబట్టి ఎప్పుడైతే ఈ అష్టైశ్వర్యాలు మనకి కావాలి అనుకుంటామో అప్పుడే లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆ ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి ఐశ్వర్య ప్రదాత ఈ ఉప్పు దీపము. అందుకే దాన్ని ఐశ్వర్య దీపం అన్నారు. అంతేగాని ఇది పెట్టంగానే మనకి లక్ష్మీదేవి కటాక్షం అంటే లక్ష్మీదేవి సంతోషించి పెట్టదు. ఇది నెగిటివ్ ఎనర్జీస్ని తీసేసుకుంటుంది కాబట్టి మనకి మంచి స్కోప్ అనేటువంటిది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలి అంటే, ఇలాగ మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటారో దేవుడి గదిలో ఈశాన్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఈశాన్యంగా ఎక్కడైనా మన ఈశాన్య ప్రాంతంలో కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక దీనికి ఒక పీట పెట్టుకుని దాన్ని శుభ్రంగా తుడిచి దానికి ఇలాగా ఒక చిన్న, మీకు వచ్చిన ముగ్గు ఏదైనా సరే ఒక ముగ్గు లాగా వేసేసుకోండి. వరిపిండితో ముగ్గు వేసుకోండి, ఏదైనా, అది ఇది అని లేదు. మామూలుగా అయితే అన్నిటికీ శుభప్రదం అష్టదళ పద్మం వేయండి అంటూ ఉంటారు. కాబట్టి ఒకవేళ మీకు అష్టదళ పద్మం వస్తే కనుక అది వేసుకోండి, లేదా చిన్నగా మీకు తోచిన ముగ్గు. తర్వాత ఇలాంటివి దీపాలు దొరుకుతాయి. ఇది యాక్చువల్గా మూగుడు కూడా తీసుకోవచ్చు, మట్టి మూగుడు అంటారు దీనికి దీపం అనగానే దీనికి ఇలాగ కొంచెం కోసుగా వస్తుంది, అలాంటివి కూడా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇలా తీసుకుని దాని నిండా శుభ్రంగా పసుపు పూయండి. పసుపు పూసి ఒక 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. మామూలుగా అన్నిటికీ మనం ఎలా చేసాక ఈ ముగ్గు మీద దాన్ని కూర్చోపెట్టి, ఈ ఉప్పు, కళ్ళుప్పు, దీనికి మామూలు ఉప్పు మన ఇంట్లో వంట చేసుకునే ఉప్పు పనికిరాదు. దీన్ని ఏం చేస్తామంటే ఈ కళ్ళుప్పుని మొత్తం దీంట్లో ఇలాగా వేసేసేయండి. అంటే మీకు ఒక చిన్న దీపం కొంచెం సైజ్ చిన్నది తీసుకుంటే తక్కువ పడుతుంది. ఇలాగ మొత్తం అంతా వేసేసేయండి. ఇదంతా వేసేసి ఇలాగ చదుము చేసుకోండి. కొంతమంది దీపాన్ని బియ్యం వేసి కూడా పెడతారు, అలా కూడా పెట్టుకోవచ్చు.
అంటే కిందన, దీంట్లో కాదు, కిందన వేసి పెడతారు. మనం కిందన ఏం తమలపాకులు పెట్టుకోవచ్చు, బియ్యం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగ పీట వేసి ముగ్గు వేసి కూడా పెట్టుకోవచ్చు. ఫైనల్గా కింద ఏం పెట్టాము అనే దానికంటే కూడా దీని లోపల ఇలా పసుపు పూసి కళ్ళుప్పు వేయటం ఇంపార్టెంట్. ఇలా అయ్యాక దీని మీద కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, కొన్ని అక్షింతలు. ఎందుకంటే ఇది శుభప్రదం కాబట్టి మనము శుభానికి వాడేటప్పుడు ఎప్పుడు పసుపు కుంకుమల్ని కన్సిడర్ చేస్తాం. తర్వాత ఇలాగా ఒక చిన్న 2 ప్రమిదల్ని తీసుకోండి. ఒక ప్రమిదకి మొత్తం పసుపు పూసేసి దానికి మొత్తం లోపల బయట అంతా పసుపు పూసేసి కుంకుమ బొట్లు 5 చోట్ల పెట్టుకుని కరెక్ట్గా సెంటర్లో కూర్చోబెట్టండి. ఇలా కొద్దిగా నొక్కితే అది కిందకి వెళ్తుంది. ఆ తర్వాత ఇంకో ప్రమిదను తీసుకోండి. ఈ ప్రమిద కూడా మొత్తం పసుపు పూసేసి ఒక లోపల పూయొద్దు, ఆయిల్ మన నెయ్యి వేస్తాం కాబట్టి లోపల పూయకండి, బయట పూసేసి 5 చోట్ల పసుపు బొట్లు పెట్టి ఇలాగ కూర్చోపెట్టాను. తర్వాత మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చూసుకున్నట్టుగా మనము ఏం చేస్తాము, నేతిలో వేసిన పెడతాం కదా, అలా నానపెట్టేసుకోండి. ముందే నానపెట్టుకున్న ఒత్తి చాలా బాగా వెలుగుతుంది. సో ఇలాగా ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఒత్తి వేయకూడదు, ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి. ఇది నెయ్యితో వెలిగించుకోవచ్చు. ఇప్పుడు మనము ఇలాగ నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి వేసుకుని దీంట్లో పెట్టుకున్నాక ఇలాగ ఒత్తి పెట్టేసుకుందాము. దీనికి మనము నెయ్యి పెట్టచ్చు, ఆఖరికి వచ్చి నూనె కానీ ఏదైనా కూడా పెట్టచ్చు, ఎవరిష్టం వాళ్ళది. చాలా మంది నూనెతో పెట్టడం వల్ల, నువ్వుల నూనెతో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది, లేదంటే నేతితో పెట్టడం వల్ల అలా ఉంటుంది అలా అని అంటారు. బేసికల్లీ ఉప్పు దీపానికి ఉండేటువంటి రిజల్ట్ అనేటువంటిది నేతితో పెట్టినా నువ్వుల నూనెతో పెట్టినా ఏమీ కాదు, ఒకటే వస్తుంది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేసాము, మనము ఒత్తి పెట్టేసుకున్నాక ఇప్పుడు కూడా ఏకహారతితోనే వెలిగించాలి. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం అనుకున్నాం కదా, ఏది వెలిగించినా ఏకహారతితోనే వెలిగించాలి. ఏకహారతితో ఈ దీపాన్ని వెలిగిస్తాము. దీనికి ఎక్కువ ఒత్తులు ఏమి వేయము, ఒకటే ఒత్తు ఉంటుంది. అది పెట్టుకున్నాక చక్కగా దీన్ని ఇలాగ మనము పూలతో అలంకరించేసుకోవచ్చు. ఇదండి మనకు ఉప్పు దీపం, చాలా సింపుల్. దీన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటిది పోవడానికి ఎన్ని రోజులు ఉంచాలి అంటారు? మనం ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు, కానీ ఇది ఎక్కువగా కూడా సంధ్యా వేళ అనేటువంటిది పెట్టుకోగలిగితే చాలా మంచిది. ఉప్పు దీపము అనేటువంటిది శుక్రవారం, కొంతమంది అమావాస్య పూట కూడా చేస్తారు, అంటే దిష్టి పరిహారం అవ్వాలి, లేదంటే నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉండేటువంటి రోజు కాబట్టి అమావాస్య రోజు చేస్తారు. కొంతమంది శుక్రవారం సాయంత్రం చేసుకుంటారు. ఎక్కువ మటుకు ఈ ఉప్పు దీపం అనేటువంటిది సాయంత్రం కనుక, అంటే కొద్దిగా ప్రదోష కాలం లో కావచ్చు, లేదంటే పిట్టల బారి వేళ అని కూడా అంటుంటారు పెద్దవాళ్ళు, ఆ టైంలో కావచ్చు. అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ఆ టైంలో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తాము అని అంటే గురువారం అప్పుడు మళ్ళీ అలా మీరు కంటిన్యూ చేసుకుని ఒక వారం రోజులు కూడా తీసి ఇది మళ్ళీ ఫ్రెష్గా చేసుకుని మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. అలా మీరు ఒక వారం రోజులు పెట్టుకున్నారనుకోండి, తర్వాత గురువారం అప్పుడు ఇవి తీసేసి శుభ్రంగా దాన్ని ఆ ఉప్పుని పారే నీటిలో వేసేయటమే. ఒకవేళ మీకు పారే నీరు లేదు, లేదంటే మాకు అంత ఫెసిలిటీ లేదు అనుకుంటే ఒక బకెట్లో నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళల్లో ఇది వేసేసేయండి. అది బాగా కరిగేంత వరకు ఉంచి ఆ కరిగిన నీటిని ఫ్లష్ చేసేసేయండి. ఆ ఫ్లష్ చేసేయటం వల్ల కూడా అలా వెళ్ళిపోతుంది. అంటే ఫ్లష్ చేయకూడదు, ఉప్పుని ఫ్లష్ చేయటం వల్ల అది మన ఇంట్లోనే ఉంటుంది అంటారు, కాదు. డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోతే ఇంట్లో ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్న చోట అది వెళ్ళిపోతుంది, ఏది నిల్వ ఉండదు. అది కూడా మనం ఏం చేస్తున్నాము, ఉప్పుని వాటర్లో కలిపేసి ఇంకా అది డిజాల్వ్ చేసేసి వేస్తున్నాం. లేదు మాకు అసలు ఫ్లష్ చేయటం ఇష్టమే లేదు అనుకున్న వాళ్ళు ఆ నీరు కరిగిపోయాక ఎవరు తొక్కని చోట్ల నీళ్ళని పారిపోసేయండి, అలా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఉప్పు దీపం విన్నాం, కానీ ఇలా పెట్టాలని చాలామందికి తెలియదు. మీరు అన్నట్టుగానే ఏ రోజైనా సరే వాళ్ళకి ఇంట్లో నరదృష్టి అనుకోవచ్చు, ఐశ్వర్య సిద్ధి అనుకోవచ్చు, లేదంటే నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చు, అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫార్ములా ఫాలో అవుతే మంచిది అని చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.